Bandi Sanjay Garu, Honorable Member of Parliament Shri Konda Vishweshwar Reddy Garu, a hearty and a warm welcome, ladies and gentlemen, senior officials, representatives and esteemed gathering. Ladies and gentlemen, may I now request our Honorable Chief Minister of Telangana, Shri Yanamola Revant Reddy Garu, to felicitate our Honorable Prime Minister with warmth, dignity and rich traditions of Telangana. Here we go. The Honorable Chief Minister is presenting with a special shawl and a special memento. The timeless symbol of strength, courage, శక్తికి భక్తికి సంపదకు ప్రతీకగా నిలిచే అద్భుతమైన నంది జ్ఞాపికను మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రధాని గారికి అందిస్తున్న శుభ తరుణం. This magnificent creation is not merely a memento. Ladies and gentlemen, it's a tribute of our traditions, values and our enduring spirit of excellence. On that note, may I also request our Union Minister, Shri G. Kishan Reddy Garu, to felicitate our Honorable Prime Minister with a special shawl and a memento. ప్రత్యేకమైనటువంటి శాలువా మరియు జ్ఞాపికతోటి ప్రధాని గారిని సత్కరిస్తున్నారు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అంటారు. ధర్మానికి ప్రతీక ఈ స్మారక చిహ్నాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం మన తెలంగాణ ప్రజల మీద పుష్కలంగా ఉండాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ జ్ఞాపిక బహూకరించారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Ladies and gentlemen, on that note, may I now request Honorable Union Minister Shri G. Kishan Reddy Garu, a distinguished leader and a dedicated son of Telangana and a dynamic voice of development in the Union Cabinet, to deliver the welcome address. भारत का यशस्वी प्रधानमंत्री, लोकप्रिय नेता श्री नरेंद्र मोदी जी को मैं सारी तेलंगाना के जनता के ओर से मैं स्वागत करता हूं. आज इस कार्यक्रम में तेलंगाना के गवर्नर श्री शिवप्रताप शुक्ला जी, तेलंगाना मुख्यमंत्री श्री ए रेवंत रेड्डी गारू, केंद्र होमशाఖ సహమంత్రులు బండి సంజయ్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హైదరాబాద్ తెలంగాణకు సంబంధించినటువంటి అతిథులు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారు చాలా రోజుల తర్వాత ఈరోజు మన యొక్క తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టారు. ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ప్రకృతి కూడా ఈరోజు పులకరిస్తూ వారికి స్వాగతం పలుకుతూ ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు విపరీతమైనటువంటి ఎండలు, కానీ ఈరోజు మరి వాతావరణ శాఖ సంబంధించినంత వరకు వేడి కూడా చాలా తగ్గింది, ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగా ఉంది. ఈరోజు మనకందరికీ తెలుసు తెలంగాణలో 9,400 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు రైల్వే శాఖకు సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి, అదేవిధంగా వరంగల్లో ప్రైమ్ మినిస్టర్ మెగా టెక్స్టైల్ పార్క్ దానికి సంబంధించి, అదే కాకుండా జహీరాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ గురించి ఈరోజు ప్రధానమంత్రి గారు